ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ప్రపంచ రెడ్ క్రాస్ మరియు తలసేమియా దినోత్సవం సందర్భంగా అదిలేలా ఫౌండేషన్ ఢిల్లీ ఆధ్వర్యంలో ఆ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డి ఆదినారాయణ అధ్యక్షతన స్థానిక జిల్లా పరిషత్ వద్దనున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేజర్ జిఎల్ రావు, గౌరవ అతిథిగా ఫేమస్ నెఫ్రాలజిస్ట్ మరియు ఘంటసాల అవధాని డాక్టర్ సయ్యద్ రెహమతుల్లా, కర్ణాటక స్టేట్ అదిలేలా ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కిషోర్, ఒరిస్సా స్టేట్ అదిలేలా ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ బాబురావు, బొబ్బిలి నుండి యోగా అవేర్నెస్ డాక్టర్ జామి భాస్కర్ రావు, పాతపట్నం నుండి రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ రంగనాయకులు, కోరాడ సత్య శ్రీనివాసరావు తదితరులు హాజరైనారు. ఈ కార్యక్రమానికి అనేక మంది యువకులు తదితరులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రెహమతుల్లా మాట్లాడుతూ, మే నెల 8వ తేదీ ప్రతి సంవత్సరం ఈ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అనేక చోట్ల కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇందులో రక్తదానం అన్నది చేయాలి. ఇది మహాదానం. అన్ని దానాల కంటే గొప్ప దానం రక్తదానం అనేది. ఎందుకు రక్తదానం చేయాలంటే ఒక ప్రాణాన్ని నిలపాలంటే రక్తదానం చేయాలి. నిజానికి రక్తదానం మీద చాలామందికి అపోహలు, తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. రక్తం ఇస్తే ఏదో వీక్నెస్ వచ్చేస్తుంది, చాలా పొరపాటు. ప్రతి 120 రోజులకి మన దేహంలో ఎర్ర రక్త కణాలు తెచ్చిపోతుంటాయి, కొత్తవి తయారవుతుంటాయి. నూతిలో నీరు మనం తీసుకుంటే ఎలాగైతే ఊరుతుందో అలాగే మనం బ్లడ్ ఇచ్చేస్తే కొత్త రక్తం అంత తొందరగా ఊరుతుంది. ఈ చిన్న విషయాన్ని చాలామంది తెలియక అవగాహన లోపం. దానివల్ల ఏంటంటామో రక్తం ఇస్తే నీరసం వచ్చేస్తుంది, మళ్ళీ రక్తం తయారవడానికి చాలా రోజులు పడుతుంది. ఇదంతా తప్పుడు అభిప్రాయాలే. రక్తం ఇవ్వచ్చు, ఆటోమేటిక్గా రక్తం తయారవుతుంది. రక్తం ఎవరికి ఇవ్వాలి ఎవరికి చేయకూడదు అన్నది ఇక్కడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కానీ ఏ బ్లడ్ బ్యాంక్ అయినా ఆ వైద్యం నిర్ణయిస్తారు. గంట తీస్తే బాగుంటుంది అన్నది. కాబట్టి అది తెలియక 5 లీటర్ తీసేస్తారు, 1/2 లీటర్ తీసేస్తారు. చాలామంది తప్పుడు అభిప్రాయాలతో వెళ్తున్నారు. ప్రజల్లో ఇంకా బాగా అవగాహన కల్పించాలి. ముఖ్యంగా విద్యార్థులు కాలేజీల్లో 18 ఏళ్ళు దాటిన యువకులకు ఎక్కువ అవగాహన కల్పించి వాళ్ళ దగ్గర నుంచి రక్తాన్ని సేకరించే పనిలో ప్రతి సంస్థ ముందుకు వెళ్ళాలి. అలా చేస్తే మనకి రక్తం కొరత ఉండదు. చాలా చోట్ల రక్తం సకాలంలో లభించక ఆపరేషన్ కానీ ఇంకే విషయంలో కానీ ఆలస్యమై రోగి మరణించడం జరుగుతుంది కూడా. అలా జరగకూడదంటే ఇంకా రక్తంపై ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని మనం తొలగించి ఈ సమాజాన్ని బాగు చేయడంలో ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. రక్తదానం విషయంలో తప్పుడు అభిప్రాయాన్ని తొలగించి సమాజంలో రక్తం స్వచ్ఛందంగా మనం బలవంతం చేయకుండా, ఇంత బాధపరిచి చేయకుండా వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితులు త్వరలో రావాలని, అటువంటి వాతావరణం మన దేశంలో కలుగుతుందని, రక్తానికి లోటు లేకుండా అందరూ ఆనందంగా ప్రాణాపాయ నుంచి తప్పించుకోగలరని ఆశిస్తున్నాం. నిరంతరం ఏదో సేవ చేయడంలో మన ఆదిలేలా ఫౌండేషన్ తరఫున ఆదినారాయణ గారు ముందుకుంటారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఘంటసాల అభిమానులకు సువర్ణావకాశం. ఇంటర్నేషనల్ ఘంటసాల మ్యూజిక్ హెరిటేజ్ ఫోరం ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఘంటసాల పాటల పోటీకి ఆసక్తి గలవారు ఈ నెల 12వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోండి. ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. మొదటి బహుమతి 80,000 రూపాయలు, రెండవ బహుమతి 40,000 రూపాయలు, మూడవ బహుమతి 20,000 రూపాయలు మరియు ఇంకా ఎన్నో కన్సోలేషన్ బహుమతులు. ఈ పోటీకి కేవలం 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న చిన్నారులు మాత్రమే అర్హులు. వివరాలకు సంప్రదించండి శ్రీనివాస్ UK 447982143131 మరియు డాక్టర్ కేవీ రావు 9848742320, కృష్ణ డల్లాస్ USA 146938700979. తదుపరి డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా దేశంలో అనేక రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఇప్పుడు 100 కాదు లక్షలాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒకే రోజున 16 ప్రోగ్రాములు 10 ప్రోగ్రాములు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా ఒక రాష్ట్రంలో కాకుండా 10-15 రాష్ట్రాల్లో జరుగుతుంది.
ఈ రక్తదాన శిబిరాన్ని ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవంగా విశాఖపట్నంలో ఇది ఆర్గనైజ్ చేయడమైంది. ఎంతోమంది దీనికి దాతలు వచ్చి వాలంటీర్గా వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేశారు. అయితే అవగాహన లోపం వలన చాలామంది ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పుడు డాక్టర్ రమతోలా గారు చెప్పిన విషయాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి యువతని ముఖ్యంగా ప్రేరేపించి వాళ్ళని రక్తదాతలు చేస్తే ఎన్నో ప్రాణాలని మనం కాపాడగలుగుతాము. అదే ఉద్దేశంతో భవిష్యత్తులో కూడా ఇంకా ఈ రక్తదాన కార్యక్రమాలు ఇంకా విరివిగా చేసి రక్తదానం వలన ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేదానికి మా వంతు మేము తప్పకుండా చేస్తాం. నమస్కారం. యోగా అవేర్నెస్ జామి భాస్కర్రావు మాట్లాడుతూ ఎన్నో రకాల సేవలు ఉన్నాయి. అన్నిట్లో రక్తదాన సేవ అనేది డైరెక్ట్గా ఒక మనిషిని బతికించే అవకాశం, మంచి అవకాశం ఇచ్చేది భగవంతుడు. రక్తదానం ఇవ్వడం వల్ల యువత ప్రతి ఒక్కరూ దీని మీద అవగాహన చేసుకొని బ్లడ్ ఇవ్వడం వల్ల మనకు తెలియకుండా మనలో ఎన్నో రకాల డిసీజులు ఉంటాయి. మనం బ్లడ్ ఉచితంగా మనం ఇస్తాం, కానీ మనకి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మనకు కావాల్సిన టెస్టులన్నీ ఉచితంగా వాళ్ళు చేయడం వల్ల మనకు తెలియకుండా మనకి మన తాలూకు డిసీజులు రాబోయే రోజుల్లో వచ్చే ప్రమాదాలు కూడా నివారించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. బ్లడ్ బ్యాంక్ వాళ్ళు తెలియపరుస్తారు, ఏదైనా కంప్లైంట్ ఉంటే ఈ విధంగా మీరు ఉండండి అని. సో బ్లడ్ ఇవ్వడం వల్ల హార్ట్ కూడా చాలా మంచిది. ప్రతి 4 monthsకి ఒకసారి బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది. ఎంతోమంది ఇస్తున్నారు, ఇంకా ఎవిడెన్స్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ బ్లడ్ ఇవ్వడానికి సహకరిస్తారని, ప్రాణదాత కావాలని కోరుకుంటున్నాను. కోరాడ సత్య శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈరోజు మన ఆదిల ఫౌండేషన్ ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవం సందర్భంగా బ్లడ్ బ్యాంక్ డొనేట్ చేయడానికి వచ్చాను. యాక్చువల్గా బ్లడ్ అనేది చాలా అమూల్యమైనది. దీన్ని ఇవ్వడం వల్ల ఒక యూనిట్ మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ముగ్గురికి ప్రాణదాతం అవుతాం. ఒక యూనిట్ ఇవ్వడం వల్ల ముగ్గురికి ప్రాణదాతం అవుతాం. ఈ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం కంపల్సరీ పరిగణనలో తీసుకోవాలి. అదే విషయంగా మీకు ఇంకో విషయం ఏంటంటే, మనం 80 రోజులు దాటిన తర్వాత బ్లడ్ హ్యాపీగా ఇవ్వచ్చు. ఇప్పుడు 120 రోజుల వరకు 150 రోజుల వరకు కావాల్సిన పని లేదు. 80 నుంచి 90 రోజుల్లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మనలో ఉన్న ఆల్రెడీ భాస్కర్ గారు చెప్పారు కదా చూడండి, అది 100% వాస్తవం. ఎందుకంటే మనలో ఏవైనా మనకు తెలియకుండా కొన్ని ఏవైనా ఉన్నాయి దాగున్నాయంటే ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మనం బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళు కంపల్సరీ స్క్రీనింగ్ చేసేటప్పుడు మనకున్న రోగాలు ఏమైనా ఉంటే బయటపడతాయి. అందువల్ల మనకి అది ఒక ప్రాణాంత స్థితి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యువత ఈరోజు మనకి అన్ని విద్య మీద బాగా అవేర్నెస్ పెరిగింది. అదేవిధంగా విద్య మీద తల్లిదండ్రులు ఎంత ఫోకస్ చేసి పిల్లలకి చెప్తున్నారో, మా పిల్లలు బాగుపడాలని చెప్తున్నారో, అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఇదే విధంగా నాన్న బ్లడ్ ఇవ్వండి, మీరు ఇవ్వడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, మీరు శుభ్రంగా ఉంటారు అని చెప్పి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ప్రోత్సహించడం వల్ల పిల్లలు కూడా ముందుకు వస్తారని నా అభిప్రాయం. ఇదే విధంగా ప్రతి ఇంట్లో చెప్పి ముందుకెళ్తే బాగుంటుందని, మనం అందరికీ ప్రాణదాతం అవుతామని ఆశిస్తున్నాం. డాక్టర్ బాబురావు మహంతి మాట్లాడుతూ రక్తదానం తాలూకు విలువ, నేను ఒక హెడ్ మాస్టర్గా పిల్లలందరికీ కూడా ఇదే అవగాహన కలిగిస్తుండేవాడిని. నేను కూడా దగ్గర ఒక 70 సార్లు నేను రక్తదానం చేశాను. పిల్లలందరికీ అవగాహన కల్పిస్తూ ఇదే చెప్తుంటాను, రక్తం ఇవ్వడం వలన మన ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఇతరులకు కూడా మనం ఒక ప్రోత్సహిస్తాం, మనం ఒక స్ఫూర్తి కలిగిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా మేము ఈరోజు కూడా నాకు కూడా ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయాలని నాకు అనిపించింది. అలాగా కొంతమంది కానీ డొనేట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఈ రక్తదానం చేస్తే 10 మందికి, అంటే మన సొసైటీకి కావలసిన ఈ రక్త లోపం అనేది అంటే లేకపోవడం, నిరంతరం వాళ్ళు కానీ దానం చేస్తే ఈ రక్తం లేకపోవడం అని అనేక మంది ఆపదల్లో చిక్కుకోవడం అనే దాని నుండి ముక్తి పొందుతారని, ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఈ రక్తదానం చేయాలని మరీ కోరుతున్నాను. ధన్యవాదాలు.